బీసీల ఓట్లను దండుకునేందుకే 42% రిజర్వేషన్లు. కాంగ్రెస్ పార్టీపై వనమా రాఘవ ఫైర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 42% బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భూపతి శ్రీనివాస్ అధ్యక్షతన కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో ఒక్కరోజు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పూల దండలు వేసి దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపిన బి.ఆర్.ఎస్. నాయకులు వనమా రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి బీసీలకు రావలసిన హక్కుల గురించి పోరాటం చేస్తున్న పరిస్థితి నెలకొన్నదని, తెలంగాణలో మాత్రం బీసీలను అణగదొక్కాలని, అన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం ఆదరాబాదరాగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీల ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 18 నెలలైనా దిక్కు దివానం లేదని తీవ్రంగా విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఒక నియమ నిబద్ధత, పద్ధతి లేకుండా, కపట నాటకంతో చట్టబద్ధత లేకుండా 42% రిజర్వేషన్లను ప్రకటించి బీసీలకు మేమేదో న్యాయం చేస్తున్నామని, కేంద్రంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని, డొంక తిరుగుడు మాటలతో తన పబ్బం గడుపుకోవాలని, మళ్లీ బీసీలను మోసం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు ఐక్యంగా కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. రానున్న రోజుల్లో బీసీలందరూ ఐక్యంగా ఉండాలని, రాష్ట్రంలో బీసీలు 56% ఉంటే 42% రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నామని, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తాం, రాష్ట్రపతికి వినతి పత్రం ఇస్తాము అంటున్నారని, రిజర్వేషన్లు ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి తెలియదా అంటూ తీవ్రంగా విమర్శించారు. యావత్ తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళంతా కూడా బీసీలందరూ కూడా ఐక్యంగా ముందుకు వచ్చేసి బీసీల తమకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు అంతా ఉండాల. కానీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేవరికి బీసీల అణగదొక్కాలని, బీసీలకు అన్యాయం చేయాలని ఆ రోజున ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలప్పుడు ఆదరాబాదుగా మరి బీసీల ఓట్ల కోసం ఆ రోజున కామారెడ్డి డిక్లరేషన్ ఏర్పాటు చేసేసి 42% ఇస్తామని చెప్పేసి బీసీల ఓట్లను దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలలు కూడా 18 నెలలు అయిపోయింది. ఈ రోజు బీసీల గురించి దిక్కు దేవాలు లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మరి పోరాటం చేయడానికి, ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదరాబాదరగా ఒక నియమత లేదు, ఒక పద్ధతి లేదు, కపట నాటకాలతో తన బీసీలు ఇచ్చినటువంటి హామీని మరి చట్టబద్ధత లేకుండా నువ్వు ఆనాడు ఇచ్చేసి ఈనాడు దాన్ని తప్పించుకోవటానికి బీసీలకు మేమేదో న్యాయం చేస్తున్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పేసి డొంక తిరుగుడు మాటలు మాట్లాడి తన పప్పం గడుపుకోవాలని, మళ్లీ బీసీలను మోసం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుతంత్రాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఐక్యంగా ఎదుర్కొని వారి గట్టి బుద్ధి చెప్పాలి, గట్టి పెట్టాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ రోజున బీసీలందరూ ఐక్యంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారు, 42% అడుగుతున్నాం. ఈ రోజున ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తాం, అక్కడ చేస్తాం, రాష్ట్రపతికి విజ్ఞాన పత్రం. నీకు తెలీదా రాష్ట్రపతికి విజ్ఞాన పత్రం? నీకు తెలీదా ధర్నా చేయకపోతే ఇదన్నీ రాదొచ్చాక చేసావు నువ్వు ఏ హామీతో నీకు చేతగానోడివి 42% ఇస్తానని చెప్పేసి నువ్వైతే హామీ ఇచ్చావు. ఆనాడు తెలీదా నీకు చట్టబద్ధత ఉందా లేదా? ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి బీసీలకి రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయో నీకు తెలీదా? ఈ రోజున వచ్చేసి మళ్ళీ వచ్చేసి ప్రజలను మోసం చేసి బీసీలను మోసం చేసేసి చట్టబద్ధత ఇవాళ రాష్ట్రపతి పరిధిలో ఉండాల. రాష్ట్రపతి పరిధిలో ఉన్నప్పుడు నువ్వు సడన్ గా ఆర్డినెన్స్, ఎందుకంటే ఆర్డినెన్స్ చేసినప్పుడు నువ్వు
నువ్వు పోరాటం చేయి. నువ్వు పోరాటం అంటే ఏదో ముక్కుసూటిగా వచ్చేసి ఒకరోజు ధర్నా చేసేసి ఒకరోజు రాష్ట్రపతిని కలిసేసి మా పప్ప అయిపోయింది, మేము అయిపోయింది, మా చేతిలో ఏమి లేదు, కేంద్రం ఇవ్వట్లేదు, రాష్ట్రపతి ఇవ్వట్లేదు, బీజేపీ ఇవ్వట్లేదు, టీఆర్ఎస్ అడ్డుపడుతుందంటే సరిపోతా? నువ్వు ఏంటి అసలు? నీ గల్లా పడతాం. స్థానిక ఎన్నికలు పెట్టకుండాను బీసీల రిజర్వేషన్ ని వగ్గ చూపెట్టి నువ్వు చేస్తున్నటువంటి కప్ట నాటకాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ నీకు కట్టి పెట్టే రోజులు వచ్చిందని మనం చేస్తా ఉన్నాయి.